ఈ శుక్రవారము ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో కాస్త అంచనాలున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు. నిర్మాతగా నిహారిక కొణిదెలకు ఇదే తొలి సినిమా. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. ఇక కథ విషయానికి వస్తే గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు పురుషోత్తంపల్లి. అక్కడ 12 ఏళ్లకు ఒకసారి భరింకాలమ్మ తల్లి జాతర జరుగుతుంది. జాతరలో భాగంగా ఇచ్చే బలి ఈ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈసారి జాతర జరిగిన 10 రోజులకు ఊరి సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జి సాయి కుమార్ పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాలలో ఒకడైన శివ ముందుకొస్తాడు. అయితే గత జాతర సమయంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకూడదని పంచాయతీలో ఊరు పెద్దలు తీర్పునిస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈసారి జాతర ఎలా జరిగింది? 12 ఏళ్ల క్రితం కులాల గొడవల వల్ల విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒకటయ్యింది? మరి ఊరు సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు అనేది థియేటర్లో ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే, గోదావరి పల్లెటూరు అందాలను, చిన్నతనంలో మనం ఆడుకున్న ఆటలు, తీపి గుర్తులు, మనం చిన్నతనంలో ఆడుకునే ఆటలు అన్ని గుర్తుకొస్తాయి ఈ సినిమా చూస్తే మాత్రం. నిహారిక చేసిన తొలి ప్రయత్నానికైతే ఒకసారి చూడొచ్చు ఈ మూవీని. ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం సగదీసినట్టయితే ఉంటది. అయినా ఒకసారి చూసేందుకైతే స్కోప్ ఉన్న సినిమానే ఇది. మరి ఎందుకు చూడాలి అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఇది ప్రధానంగా గోదావరి జిల్లాలో జరిగే ఓ జాతర చుట్టూ అల్లుకున్న కథ. దీనికి స్నేహం, ప్రేమ, కులాల అంతరాలు, రాజకీయ అంశాలు జోడించి ఆహ్లాదకరమైన సినిమాగా మలిచే ప్రయత్నం అయితే చేసిండు దర్శకుడు. ఒక రకంగా ఇది తన జీవితంలోని కొన్ని అనుభవాలను తీసి అల్లుకున్నట్లు అర్థమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లో పిల్లల మధ్య స్నేహాలు ఎలా ఉండేవి, కుల మతాలు అతీతంగా ఎలా కలిసిమెలిసి జీవించే వాళ్ళు అన్నది మనసుకు హత్తుకునేలా చూపించిర్రు. ఇది 80, 90ల తరానికి బోలెడన్ని జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా శివ గ్యాంగ్ చిన్నపాటి జ్ఞాపకాలతోనే సాగుతుంది. కొబ్బరిమట్ట బ్యాట్ తో ఆడిన క్రికెట్ మ్యాచ్లు, ఊరి పంట కాలువల్లో పంపు సెట్ల కింద చేసిన స్నానాలు, డివిడీలు పెట్టుకొని కలిసికట్టుగా చూసిన సినిమాలు, ఆనాటి ప్రేమ కథలు, ఇలా అన్ని భలే కాలక్షేపాన్ని ఇస్తాయి. ఇక సరిగ్గా ఇంటర్వెల్ కు ముందు కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి పెరిగిన కుర్రాల మధ్య రిజర్వేషన్ గురించి మొదలయ్యే రగడ, దాన్ని బుజ్జి గ్యాంగ్ తన స్వార్థ రాజకీయాలకు అనుగుణంగా వాడుకునే తీరు ఊరి జాతరలో విషాదం, ఉద్విగ్నతను రెక్కెత్తిస్తాయి. అలాగే శివమిత్రుడు ఆత్రం మరణం అందరినీ కలిసివేస్తుంది. అయితే విరామ సన్నివేశాలకు ఇచ్చిన హై ఎమోషన్ సెకండ్ హాఫ్ లో అలానే కంటిన్యూ చేయలేకపోయిండు. ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు టచ్ చేసిన రిజర్వేషన్ల అంశం అందరినీ ఆలోచింపజేసేదే అయినా ఆ సీరియస్ పాయింట్ ని దర్శకుడు అక్కడితోనే వదిలేసిండు. మరి ఎందుకు వదిలేసిండు అనేది మనకైతే అర్థం కాదు. విడిపోయిన స్నేహితుల్ని తిరిగి కలవడంపై దృష్టి సారించడంలో సినిమా కూడా కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది మనకు. మధ్యలో కాసేపు ఆత్రం చావు చుట్టూ కొంత ఎమోషనల్ డ్రామా నడిపించే ప్రయత్నం అయితే చేసిండు. అది కాస్త ప్రేక్షకుల మదినైతే బరువెక్కిస్తుంది. ఇక క్లైమాక్స్ లో కూడా జాతర ఎపిసోడ్ ని సైతం ఎలాంటి హైఫ్ ఇవ్వదు, మనకైతే సాదాసీదాగానే అనిపిస్తుంది. ఇక చివర్లో గెలవాలనే ఆశ, ఓడిపోతామనే భయం లేనుడు నిజమైన నాయకుడు అంటూ క్లైమాక్స్ లో శివ చెప్పే డైలాగులు జనసేన పార్టీ ప్రయాణాన్ని అయితే గుర్తు చేస్తాయి. ఈ డైలాగ్ అయితే మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే మూమెంట్ అనే చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే ఇందులో 11 మంది కుర్రాలు అయితే ప్రధాన పాత్ర పోషించారు. ఆ 11 మంది ఎవరికి వారే తమదైన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేసిరు. ఇక ఇందులో సాయి కుమార్ గారు, గోపరాజు రమణ, కంచరపాలెం కిషోరు వీళ్ళ నటన అనుభవం ఈ కథకు అదనపు బలాన్ని చేకూర్చిందనే చెప్పొచ్చు. ఇక ఇందులో నటించిన మిగతా నటీనటులు కూడా మంచిగానే చేసిరు. ఇక సాంకేతిక పరంగా అనుదీప్ సంగీతం అయితే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడిగా తొలి ప్రయత్నం మంచిగానే చేసిండనే చెప్పొచ్చు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, గోదావరి పల్లెటూరు అందాలను, 80s, 90s జ్ఞాపకాలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఒకసారి తప్పకుండా. సో ఫ్రెండ్స్, ఇది కమిటీ కుర్రోళ్ళు సినిమాకు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.